ఇలాగా గ్రాఫ్టింగ్ చేయటం వల్ల మొక్క పెరుగుదల కానీ కాపు కానీ ఎలా ఉంటుంది, ఏంటి, ఎన్ని వెరైటీలు కడతారనేది ఈయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. మీది ఏ ఊరండి? మాది ఏలూరు జిల్లా కోయిలగూడెం మండలం దిప్పకాలపాడు గ్రామం సార్. ఇప్పుడు మీరు మొక్కలకి ఇలా గ్రాఫ్టింగ్ చేస్తున్నారు కదా? అవును సార్. మామిడి చెట్లకే చేస్తారా, అన్ని రకాల చెట్లకి చేస్తారా? ఓన్లీ మామిడి చెట్లకే సార్. ఓన్లీ మామిడి చెట్లకి మాత్రం ఇలా గ్రాఫ్టింగ్ చేస్తారు. కొంచెం దగ్గర రండి. మీరు దీన్ని ఎంతకాలం బట్టి చేస్తున్నారు ఇలాగ గ్రాఫ్టింగ్ వర్క్? మేము 7 సంవత్సరాల నుండి చేస్తున్నాం సార్. అంతకుముందు ఏం చేసేవారు మీరు? అంతకుముందు విడిగా పనికి కట్టి వెళ్ళేవాడిని సార్. ఓకే. నేను అంతకుముందు నర్సరీలో చేశాను సార్. ఎక్కడ? కడియాన్ చేశాను సార్. ఈ గ్రాఫ్టింగ్ వర్క్ అక్కడే నేర్చుకున్నాం. 7 సంవత్సరాలు బట్టి గ్రాఫ్టింగ్ వర్క్ అయితే చేస్తున్నాం సార్. ఇప్పుడు మీరు ఈ డిప్పకాలపాడులో ఉంటున్నారు కదా? అవును సార్. ఈ సమీపంలో మన జిల్లాలో ఎక్కడికైనా వెళ్తారా? ఎక్కడికైనా వెళ్తాం సార్. దూర ప్రాంతానికి కూడా వెళ్తాం సార్. ఓకే. అయితే దాన్ని బట్టి మీరు ఛార్జ్ చేస్తాం? అవును సార్. మొక్కలకి దూరాన్ని బట్టి ఆ ఇచ్చే డబ్బులు మరి ఛార్జీలు 4 సార్లు తిరగాలంటే వాటిని కూడా వాళ్ళు పెట్టుకోవాలి సార్. అదేలేండి. ఇప్పుడు ఈ గ్రాఫ్టింగ్ అంటే మీరు ఎలాగా దీని ప్రాసెసింగ్ ఎలా చేస్తున్నారు? ఇప్పుడు ఈ మొక్కలు గ్రాఫ్టింగ్ చేస్తారా? ఒక చెట్టుకి ఎన్ని మొక్కలు వేయొచ్చు అంటారు ఇలాగా? మేము 10 రకాల కాడికి కడుతున్నాం సార్. ఒక చెట్టుకు వచ్చి 10 రకాల వెరైటీలు గ్రాఫ్టింగ్ చేస్తాం. అవును సార్. అంటే ఒకే చెట్టుకి 10 రకాల మామిడికాయలు కాస్తాయి. అవును సార్. ఓకే.